మళ్ళీ ఆ డౌన్ ఫేజ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ చేస్తూ నేను ఉండాలా మనం అని ఒక లో ఫేజ్ వచ్చేసి 1 సంవత్సరం తర్వాత డిస్టర్బ్ అయిపోయిన నాకు 2 సంఘటనలు జరిగాయి. ఒకటి, ఆ మూమెంట్లో బెస్ట్ అప్కమింగ్ కంపోజర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి రేడియో మిర్చి అవార్డు ఇచ్చారు. నా చిన్న సినిమా ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం అనుకుని ఫిక్స్ అయిపోయి సైలెంట్గా ఉంటున్నా. అది కంప్లీట్ చేసి వెళ్ళిపోదామని. మా అమ్మగారు కూడా నువ్వు ఎక్కువ ఇబ్బంది పడకరా, నువ్వేదనుకుంటే చెయ్యి, మానసికంగా ఇబ్బంది పడుకో అంటే కనుక. ఒకరోజు శ్రీధర్ సార్ ఫోన్ చేసి ఎక్కడున్నారా అన్నారు. సరే నేను పలానా చోట ఉన్నాను, ఇందిరానగర్లోనే ఎక్కడో. బన్నీ నీ పాటలు 6 నెలల నుంచి వింటున్నారంట తెలుసా అన్నారు. సార్ నాకు అర్థం కాలేదు, మీరు మళ్ళీ చెప్పండి అన్న. అల్లు అర్జున్ నీ పాటలు 6 months నుంచి కంటిన్యూగా వింటున్నారంటరా, ఎవరు చేశారు ఇదని చెప్పేసి నీ కాంటాక్ట్ తీసుకున్నారు, ఆయన మేనేజర్ నెంబర్ ఇస్తున్నాను పెట్టుకో, ఆయన కాంటాక్ట్లోకి వెళ్ళా అన్నారు. నేను ఇట్ వాజ్ లైక్ ఏ బిగ్గెస్ట్ బూస్ట్ కదా మనకి. అంత లో ఫేజ్లో ఉన్నప్పుడు పెద్ద స్టార్, మనం ఎవరెవరికైతే మనం కటౌట్లు కట్టి ఊళ్ళో మొత్తం తిరిగాము. నేను పవన్ కళ్యాణ్ సార్, చిరంజీవి సార్, బన్నీ సార్ వీళ్ళందరికీ బాగా తిరిగామని ఊళ్ళో. బెనిఫిట్ చూసా హడావుడి వేరే ఉంటుంది. అలాంటి ఒక స్టార్ నా పాటలు విన్నారా అనేది నన్ను కొంతకాలం హోల్డ్ చేసింది. సార్కి నేను మెసేజ్ పెట్టాను, సార్ యాజ్ యూజువల్ బిజీగా ఉండి కలుద్దాం మన ఫ్రీ టైంలో అని రిప్లై ఇచ్చారు. నేను వెయిట్ చేస్తున్నాను. కానీ ఇట్ టుక్ లైక్ ఆల్మోస్ట్ అనదర్ 6 months. ఈ ఫిలిం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చింది. నేను ఏదైతే కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను ఇంకా బాగా లో స్టేజ్కి వచ్చేసి ఇది కంప్లీట్ చేసేసి బయలుదేరిపోదామని సన్నాహాలు చేసుకుంటున్న మూమెంట్లో వన్ ఫైన్ డే నాకు అల్లు అర్జున్ సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. నేను నిద్రలో ఉన్నా, మగత నిద్రలో, మాల్లో ఉన్నా. స్వామాల్లో ఉన్నప్పుడు అయ్యప్ప స్వామాల్లో ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తాం కదండి. 4కి లేచి యాజ్ యూజువల్ మనం పూజ అంతా చేసుకుని ఉండి మళ్ళీ ఒక మనకి అంతా అయ్యేటప్పటికి 8-8:30 ఆ టైం అయిన తర్వాత 9 to 10 చిన్న మగత నిద్రలో ఉన్నాను నేను. మళ్ళీ 11 o'clockకి వర్క్కి వెళ్ళిపోవాలి, అది కంప్లీట్ చేసే ప్రాసెస్లో ఉన్నాను కదా. ఓ పక్కన మళ్ళీ సన్నాహాలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతూ ఈ ప్రిపరేషన్స్, ఇది కంప్లీట్ చేసే ప్రిపరేషను, ఊళ్ళో సెటప్, ఇంతలో అలసిపోయి 1 గంట మగత నిద్రలోకి వెళ్ళాను. నాకు ఫోన్ రింగ్ అయితే ఇలా పెట్టుకుని హలో అన్న అనగానే గౌరహరి అన్నారు. అవును ఎవరో అన్న. నేను బన్నీని మాట్లాడుతాను. ఏ బన్నీ అన్న? నేను అల్లు అర్జున్ మాట్లాడుతున్నానండి. కానీ అవసరం నేను అప్పుడు చూస్తే సార్ నెంబర్ ఉంది. సార్ చెప్పండి సార్ అని వెంటనే గీతా ఆఫీస్కి రమ్మన్నారు సార్. ఆ మూమెంట్లో నాకు అర్థం కాలేదు. వెళ్ళిపోయా గీతా ఆఫీస్కి. వెళ్ళి ఆయన్ని కలిసి ఆయనతో ఒక 45 minutes స్పెండ్ చేశాను. ఒక 5 songs ప్లే చేశా. అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక ఎపిసోడ్ సరిపోద్దేమో. ఆ ఆఫీస్లోంచి ఆయన దగ్గర నుంచి నేను ఆ పాజిటివ్ ఎనర్జీ నాకు ఆయన నింపి నన్ను బయటకు పంపించేటప్పటికి మా అమ్మగారికి నేను గీతా ఆఫీస్ నుంచి బయటికి వచ్చి ఫోన్ చేసి అమ్మ నేను రావట్లేదమ్మా అన్న. అమ్మ నేను రావట్లేదమ్మా అన్న. ఏమైందిరా అన్నారు. మా అల్లు అర్జున్ సార్ ఫోన్ చేశారు, ఇలా కలిశాను అంటే సంతోషం రా అన్నారు. ఆయన్ని కలిసినప్పుడు నాకు ఆయన ఏవైతే కొన్ని మాటలు చెప్పారో అవి ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి మూలాలు. నేను ఈ సంవత్సరం పాటు పడడం, నరకం అనుభవించడం, దాంట్లోంచి నన్ను గణేష్ అన్న ఆయన బయటికి తీసుకురావటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అవన్నీ నాకు బ్రెయిన్ వాష్ చేసేసాయి. విచ్ వర్ లైక్ ఇండస్ట్రీకి ఏమేం ఉండకూడదో అవన్నీ తీసేసాను ఆ మైండ్లోంచి. దాంతోపాటు ఏం కావాలో ఇప్పుడు నాకు బనీజర్ రూపంలో నాకు దేవుడు చెప్పించాడు. ఇక్కడ నీకు అక్కర్లేనివి వెళ్ళిపోయాయి, ఇప్పుడు నీకు కావాల్సినవి నీకు ఈయన రూపంలో చెప్పిస్తున్నాను రా అని ఆయనతో చెప్పించినప్పుడు నేను వదిలేసిన సినిమాలు ఎందుకు వదిలేసాను అనుకుంటున్నారు? 8 సినిమాలు. నేను అప్పట్లో నా వికీపీడియా ఓపెన్ చేస్తే ఈ సినిమా ఇలా ఉండాలి అని ఒక తెలియని ఒక మ్యాడ్ దీంట్లో ఉండేవాడిని. అన్నిసార్లు కలిసినప్పుడు హరి బాలీవుడ్ లాగా ఒక పాట వచ్చిందా చెయ్యి, 2 పాటలు వచ్చాయి చెయ్యి, ఒక స్కోర్ వచ్చిందా చెయ్యి, ఏది వదలవద్దు, మీకు ఏ అవకాశం ఎక్కడి నుంచి ఏ సక్సెస్ తీసుకొచ్చి పెడుతుంది అనేది ఎప్పుడూ ఊహించలేరు అని ఆయన చెప్పిన
ఆ మాట నాకు విత్తనంలా నా మనసులో నాటుకుపోయి ఆయన నుంచి రావటం మూలన అక్కడి నుంచి నేను మొదలు పెడితే ఒక పాట, ఇంకో పాటలో చిన్న బీజియం, ఇంకో పాటకి జస్ట్ బ్యాకింగే ఎవరో చేశారు, ఇంకొక దానికి ఒక చిన్న యూట్యూబ్లో ఏదో దానికి బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఇంకా నేను వదలట్లా, ఏది వస్తే చేసుకుంటూ మొదలుపెట్టేశాను. అలా చేసుకుంటూ రావటంలోనే నాకు తగిలింది హనుమాన్. నన్ను దేనికి పిలిచారు, ఒక్క పాట ఉంది, ఆ ఒక్క పాటకి రండి మీరు సరిపోతుందంటే నేను ఒకప్పుడు ఉన్న మైండ్ సెట్ అయితే వెళ్ళేవాడిని కాదు. కానీ నాకు ఆల్రెడీ నాకు బనీసారి నుంచి ఆ వేసేసిన సీడ్ ఏదైతే మొలకెత్తి లోపల ఒక మహావృక్షంలో తయారైపోయిందో, ఒక పాటే కదా వస్తున్నా అని వెళ్ళిన రోజున ఆ పాట ఇచ్చేసా, ఆ పాట ఓకే అయిపోయింది. అక్కడి నుంచి మొదలు పెడితే మొత్తం మిగతా సినిమా అంతా తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు భగవంతుడు. సో దట్ వాజ్ లైక్ ద మోస్ట్ ప్రెషియస్ మూమెంట్ ఇన్ మై లైఫ్ విచ్ టర్న్ మై ఎంటైర్ కెరియర్ ఇన్ టు అనదర్ డైరెక్షన్.